హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి జ్యువెలరీ కలెక్షన్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టినవంటే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ మంచి మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, ఎవ్వరు మిస్ చేసుకోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు డీటెయిల్స్ అన్నీ అన్నది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరైతే మిస్ చేసుకోకండి. ప్రతి వీడియోకి ఉన్నట్టుగానే ఈ వీడియోకి కూడా 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది. ఈ రోజు విన్నర్ ఎవరో కూడా ఏంటో చూద్దాము. అండ్ మీరు రేపు వీడియో తీసేటప్పటికి మీరు విన్నర్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలన్నది కూడా నేనైతే చెప్తాను. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రావాలంటే ఏం చేయాలో కూడా పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అనేది తెలిసిద్ది. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన వీడియోస్ అన్నీ. వాళ్ళకు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తక్కువ ప్రైస్లో తీసుకోగలుగుతారు కాబట్టి కంపల్సరీగా అందరికైతే షేర్ అయితే చేసేయండి. నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. నార్మల్ జ్యువెలరీ కలెక్షన్స్ కాదు ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. మీకు వీడియోలో చూపించినట్టుగానే ఉంటుంది ప్రతి ఐటెం కూడా. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. బుకింగ్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. బుక్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఏం చేయాలంటే మీకు నచ్చిన ఐటెంను అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడటం అయిపోయినాక మీకు నచ్చిన ఐటెంని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి మేము స్టాక్ అవైలబుల్ ఉందో లేదైతే చెప్తాము. స్టాక్ ఉంది అన్నాక పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. సిఓడి అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది అవైలబుల్గా లేదు. చాలామంది సిఓడి ఉందా అని అడుగుతున్నారు. సిఓడి అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఐటమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. సిఓడి కూడా మనకి ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే నేనైతే మీకు వీడియోస్లో అయితే తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే సిఓడి ఆప్షన్ అనేది లేదు. ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ పేమెంట్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎలాగైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు చేసి నాకు స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేసి మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్లో వచ్చేసరికి నేమ్, ఫోన్ నెంబర్, డోర్ నెంబర్, మీ ఏరియా నేమ్, నియర్ ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, డబల్ నెంబర్ చూడడానికి ట్రై చేయండి. ఉంటే లేకపోయినా సింగిల్ నెంబర్ అయినా పర్లేదు, కాకపోతే వర్కింగ్లో ఉన్న నెంబర్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఇవి ఇస్తే మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటామండి. మేము బుక్ చేసుకున్నాక 1 or 2 డేస్లో వచ్చేసరికి డిస్పాచెస్ చేస్తాము. మ్యాక్సిమం 1 డేలో పడతాయండి. ఒకవేళ ఎక్కువ డిస్పాచెస్ ఉంటే మాత్రం మీకు 2 డేస్ అయితే డిస్పాచ్ టైం అయితే పట్టిద్ది అనమాట. ఓకేనా. 1 or 2 డేస్లో అయితే కొరియర్ అయితే మీకు వేస్తాము. మేము కొరియర్ వేసినాక 5 to 7 డేస్లో అయితే మీకైతే కొరియర్ రీచ్ అయిపోద్దండి. మ్యాక్సిమం 5 to 7 డేస్లో అయితే మీకు కొరియర్ రీచ్ అయిపోద్ది. 10 డేస్ అయినా పార్సల్ రాలేదు, 7 డేస్ అయినా ఓకే, మ్యాక్సిమం 8 డేస్ అయినా పార్సల్ రాలేదు అంటే ఒకసారి నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మీ ట్రాకింగ్ అనేది చూస్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి 8-9 డేస్లో రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేనైతే చూసి మీకు అయితే ట్రాకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పోస్ట్ వాళ్ళకైతే మినిమం 10 డేస్ అయితే వెయిట్ చేయండి. నార్మల్గా డిటీడీసీ వాళ్ళు అనుకుని కొంచెం త్వరగా చెప్తే నేనైతే 8-9 డేస్లో రాకపోయినా చూస్తాను. ఒకవేళ రాకపోతే పోస్ట్ వాళ్ళకి మాత్రం కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట. మినిమం 10 డేస్ వెయిట్ చేయండి. 10 డేస్ అయినా రాలేదంటే నాకు ఇన్ఫామ్ చేస్తే నేనైతే చెక్ చేసుకుంటానండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్రెస్ బీకి మేము కొన్ని కొరియర్స్ అయితే వేస్తున్నామండి. ఎక్స్ప్రెస్ బీ కంపల్సరీగా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు వర్కింగ్ నెంబర్ ఇవ్వండి. ఎక్స్ప్రెస్ బీ కొరియర్ వాళ్ళు ఏంటంటే ఓటీపీ ఉంటేనే మీకు కొరియర్ అనేది ఇస్తారు. ఓటీపీ లేకపోతే ఎటువంటి కొరియర్ అయితే మీకు ఇవ్వరండి. సో కంపల్సరీగా ఓటీపీ అనేది మీరైతే చెప్పాలి కాబట్టి వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. ఓటీపీ చెప్తేనే కొరియర్ ఇస్తారు కాబట్టి వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కంపల్సరీగా ఇవ్వండి.
టీటీడీసీకి కానీ ఇండియన్ పోస్ట్కి కానీ ఎటువంటి ఓటీపీ అయితే అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ప్రెస్ బి అనే కంపెనీ నుంచి పార్సల్ వస్తే మాత్రమే మీకు అయితే ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. డిటీడీసీ వాళ్ళు ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి, పోస్ట్ వాళ్ళు కూడా ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి. ఓన్లీ ఎక్స్ప్రెస్ బి కొరియర్ వాళ్ళు మీకైతే ఓటీపీ వస్తుంది. మీకు నార్మల్గా మెసేజ్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ వస్తుంది అనమాట. అది కూడా expressbee.com అనే వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, వేరే ఫోన్ నెంబర్స్ నుంచి ఎక్కడి నుంచి రాదు. మీకు వాట్సాప్లో అయినా సరే మెసేజెస్లో అయినా సరే మీకు expressbee.com అనే ఆఫీషియల్ సైట్ నుంచే మీకైతే ఓటీపీ వస్తుంది. అలా వస్తేనే ఆ ఓటీపీ అనేది డెలివరీ బాయ్కి చెప్పండి. మీరు మిగతా ఎలాంటి ఓటీపీస్ అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే ఇలాంటి ఆన్లైన్లో ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి ఓటీపీస్ ద్వారా. సో కంపల్సరీగా ఎక్స్ప్రెస్బీ వాళ్ళు ఏంటంటే expressbee.com అనే వెబ్సైట్ నుంచి మీకు ఓటీపీ వస్తేనే ఓటీపీ చెప్పండి. అది కూడా మీకు డెలివరీ బాయ్ నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీ ఇంటికి వస్తేనే ఓటీపీ చెప్పండి. ఫోన్ చేసి మీరు వస్తున్నానండి ఓటీపీ చెప్పండి అంటే అసలు చెప్పకండి. కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి అందరూ. కంపల్సరీగా డెలివరీ బాయ్ అనేది మీ ఇంటికి వచ్చి మీకు పార్సల్ ఇస్తానికి పార్సల్ తీసి దాని మీద మీ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే ఓటీపీ అనేది చెప్పండి, ఓకేనా? అండ్ ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ కానీ ఏమన్నా ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటామండి. ఎక్స్చేంజ్ చేసుకుంటామని వీడియో అయితే తీయకుండా డ్యామేజ్ వచ్చిందని మాత్రం చెప్పకండి. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే. సో ప్లీజ్ అందరూ పార్సల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకోండి, ఓకేనా? ఆ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా A to Z మాకు క్లియర్ కట్గా ఉంటేనే మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్ కట్గా నీట్గా అయితే వీడియో అయితే తీయండి, మేమైతే అప్పుడైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్ని నేనైతే క్లారిఫై చేస్తాను. కింద వాట్సాప్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను, వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ ఓపెన్ కావట్లేదు అంటే నాకు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే శారీస్ అండ్ డ్రెస్సెస్ గ్రూప్ లింక్ అండ్ జ్యువెలరీ గ్రూప్ లింక్ అయితే నేనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తానండి, ఓకేనా? 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది చాలా మంచి ఆఫర్ అనమాట, ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఎలా వస్తుంది ఏంది అనుకుంటున్నారు కదా, 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎవరికి వస్తుంది అంటే గివ్ అవేలో విన్నర్ అయిన వాళ్ళకి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంటుంది. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ మాకు ఎలా ఇస్తారు అనుకుంటున్నారు కదా, మీరైతే గివ్వేలో పార్టిసిపేట్ చేయాలి. గివ్వేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే నేను పెట్టిన వీడియోని అయితే పూర్తిగా చూడాలి. వీడియోని పూర్తిగా చూడడం అయిపోయినాక వీడియోకి అయితే లైక్ చేయాలి. లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేసినాక లైక్ నెంబర్ వస్తుంది కదా, మీ లైక్ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఏదైతే లైక్ నెంబర్ ఉందో అంటే మీరు లైక్ చేసినప్పుడు ఏదైతే లైక్ నెంబర్ ఉందో ఆ లైక్ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ 5 6 1 2 ఏదో ఒకటి మీరు లైక్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కలెక్షన్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఆర్డర్ డెలివరీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే మెసేజ్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొత్తగా కొనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు డైలీ డెలివరీ చాలా వెళ్తున్నాయండి, వాళ్ళందరూ ఒకసారి కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్ మా కోసమైనా. ఎందుకంటే కొత్త కొనే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేసి మంచిగా గివ్ అయితే పార్టిసిపేట్ చేయండి.